హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు. ఇవాళ మనం నాంపల్లిలోని ఏషియన్ గ్రాండ్ ఆటో కన్సల్టేషన్ ఉన్నాము. ఇక్కడ ప్రైస్ చెప్తే మీరు షాక్ అవుతారు. సో స్టార్టింగ్ ప్రైస్ మనకు 1 lakh నుంచి 6 lakhs ఉంటాయి. సో మీరు ఐఫోన్ కొనే రేట్లలోనే ఇక్కడ మీకు కార్ కొనుక్కోవచ్చు. సో అంత తక్కువ ప్రైస్ ఉంటాయి. ఇంతకుముందు ఒక 3-4 వీడియోస్ చేసాము. కాకపోతే ఈరోజు ఒక 15 కార్స్ కొత్త కార్స్ వచ్చాయని చెప్పారు. సో ఏమేమి కార్స్ వచ్చాయి వాటి గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. సో గైస్, మనతో పాటు ఓనర్ ఉన్నారు. ఇక్కడ ఏషియన్ గ్రాండ్ ఆటో కన్సల్టేషన్లో ఏమేమి కార్స్ ఉన్నాయో తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగుంది సార్. సార్, మనం ఏషియన్ గ్రాండ్ ఆటో కన్సల్ట్ ఇక్కడ ఒక 3-4 వీడియోస్ చేసాం కదా, ఎలా ఉంది సార్ రెస్పాన్స్ బాగానే ఉంది సార్. దగ్గర ఒక 10-15 వెహికల్స్ సేల్ అయింది ఇప్పటి వరకు. ఒక వీడియోలోనే రెస్పాన్స్ బాగానే వస్తుంది. ఇప్పుడు సార్, బయట ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ కొనాలంటే చాలామంది ఆలోచిస్తుంటారు ఆ కారు ఎలాంటి కండిషన్లో ఉందని. మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు? మా దగ్గర అష్యూరెన్స్ ఏముంటుంది సార్ అంటే ప్రతి బండి దగ్గర ఫస్ట్ ఓనర్ ఉంటుంది. ఓకే, షోరూమ్ ట్రాక్ మీద ఎక్కువ ఉంటుంది. కానీ అష్యూరెన్స్ మాత్రం ఏముందంటే మనది ఇప్పుడు 4th జనరేషన్ అనమాట. బిజినెస్ చేస్తున్నా. 1959 నుంచి మనది ఇక్కడ ఆఫీస్ ఉండేది. ఇప్పుడు మీరు వారంటీ గ్యారంటీ అని ఇస్తారు? వారంటీ వచ్చేసరికి కిలోమీటర్స్ వల్ల అయితే ఇవ్వచ్చు. కానీ బండి వారంటీ అయితే కొద్దిగా అబద్ధం ఎందుకు సార్? ఏముందా, ఇంత ముందు తీసుకున్న వాళ్ళ దగ్గర మీరు రివ్యూ కూడా తీసుకోవచ్చు. మాది వారంటీ మాత్రం మనం చెప్పి ఇవ్వం, కానీ బండి మాత్రం కండిషన్ ఇస్తాం. కండిషన్ ఉంటుంది ఫుల్ కండిషన్. ఇప్పుడు కారు కొనే ముందుగా చెక్ చేయించుకోవచ్చు. మెకానిక్తో షోరూంలో కూడా ఎక్కడ మీకు మంచి అనిపిస్తే అక్కడ చూసుకోవచ్చు సార్, చూపించుకోవచ్చు షోరూంలో. రైట్. సో గైస్, మీరు కారు కొనే ముందుగా మీ టెక్నీషియన్ తీసుకొచ్చి కారు కంప్లీట్గా చెక్ చేసుకొని అప్పుడు మీరు పేమెంట్కి వెళ్ళండి. ఇప్పుడు ఏమేమి కాల్ సర్వీస్ మన దగ్గర సార్ ఇప్పుడు ప్రస్తుతానికి 1,05,000 నుంచి 6 లక్షల వరకు ఉంది. 6 లక్షల దాకా ఒక ఐఫోన్ కొనే. ఇప్పుడు ప్రస్తుతానికి iPhone 17 Pro Max వచ్చేసరికి 175లో వస్తుంది. మా దగ్గర 175లో కార్ తీసుకోపోవచ్చు. యాక్టివా కొనే రేటు 135 ఉంది ప్రస్తుతానికి. దీంట్లో మనకు 4-wheeler రావచ్చు. అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది మనకు 4-wheeler ఉండాలని. 2-wheeler ప్రైస్లో 4-wheeler కూడా మన దగ్గర ఉంది సార్. ఓకే. సో ఏ బ్రాండ్స్ మన దగ్గర కార్స్? మన దగ్గర సుజుకి ఉందా సార్, మన దగ్గర టొయోటా ఉంది, మన దగ్గర మహీంద్రా ఉంది, హుండాయ్ ఉంది, హోండా ఉంది, నెక్స్ట్ వచ్చేసరికి ఫియట్ ఉంది, అన్ని బ్రాండ్ మారుతి సుజుకి ఉంది, అన్ని బ్రాండ్ ఉంది సార్. చెప్పండి సార్, 1 lakh బడ్జెట్లో కారు ఉందన్న కదా? 1 lakh బడ్జెట్లో ఐఫోన్ కొన్ని రేట్లో మీకు ఉన్నది ఆల్టో కార్ ఇక్కడ మన దగ్గర. సెకండ్ హ్యాండ్ బండి అనమాట. షోరూమ్ ట్రాక్ మీద ఉంది. 79,000 జెన్యున్గా తిరిగింది. సో మోడల్ వేస్తుంది 2010 మోడల్ అనమాట. సో ఓకే, ఎప్పటిదాకా ఉంటుంది సార్ ఫిట్నెస్? 2030 దాకా ఫిట్నెస్ ఉంది. అవునా? సెకండ్ ఓవర్ 2 తాళాలు ఉన్నాయి దీనికి. మంచి కండిషన్లో ఉన్నాయి. ఒక ఐఫోన్ ఒక ఫోన్ కొన్ని రేట్లో మనం కార్ ఇస్తున్నాం. ఇక్కడ నాంపల్లిలో మన షోరూమ్ ఉంది అన్నమాట. అవునా? సో గైస్, మనకు 1 lakh బడ్జెట్లో వస్తుంది. ఎవరైతే 1 lakh బడ్జెట్లో కార్ కావాలంటే దీనికి వెళ్ళచ్చు. సో కార్ బాగానే ఉంది సార్, కండిషన్ సూపర్ ఉందా సార్? ముంగట షోరూమ్ ఉందో చూపించుకోవచ్చు. ఓకే. ఎవరికి ఆటోమేటిక్ కార్ కావాలంటే మా దగ్గర ఉన్న ఆప్షన్ ఫ్యామిలీ కోసం చిన్న బడ్జెట్లో కార్ ఉంది సార్. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉందా, 2020 మోడల్, 66,000 తిరిగింది అనమాట. షోరూమ్ ట్రాక్ మీద ఉంది. ఫస్ట్ ఓనర్ బండి. ఓకే. 20 మోడల్ సార్? 20 మోడల్. సార్ ఏ కార్ సార్? హుండాయ్ గ్రాండ్ ఐటెన్ నియోస్ సార్. సో గైస్, గ్రాండ్ ఐటెన్ నియోస్ అది. సో 2020 మోడల్. సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఎక్కడ కానీ డ్యామేజ్ డెంట్స్ ఏం లేవు. సో ఎలా ఉంది సార్ కార్ కండిషన్? బాగుంది, మొత్తం షోరూమ్ ట్రాక్ మీద ఉంది సార్. అవునా? సో గైస్, ఒకసారి ఇంటీరియర్ చూపిస్తా ఉందో. గ్రాండ్ ఐటెన్ నియోస్ 2020-21 రిజిస్ట్రేషన్ అనమాట. 66,000 తిరిగింది సార్. షోరూమ్ ట్రాక్ మీద ఉంది. ఏంటి ఆటోమేటిక్? దీనికి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది సార్. 30 జనవరి వరకు వ్యాలిడ్ ఉంది సార్. అవునా? అవును సార్. సో గైస్, ఒకసారి మనం చూడొచ్చు. టైర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది. ఏంటి ఇప్పుడు చెప్పండి సార్, ఎంత ప్రైస్ వస్తుంది సార్? సార్ దీని ప్రైస్ వచ్చేసరికి 5,35,000 సార్. కొత్త ప్రైస్ వచ్చేసరికి 950 వస్తుంది సార్. 950 ఉందా? 950 ఉంటుంది. మన దగ్గర ఉన్న 5,35,000లోనే సార్. ఓకే. ఇంకేమైనా నెగోషియబుల్ సార్ ప్రైస్? స్లైట్లీ నెగోషియబుల్ సార్. రైట్. ఇంకొకటి బండి సార్, ఇది ఐఫోన్ కొన్న రేట్లో మనకు 1,50,000 బడ్జెట్లో 2031 దాకా ఫిట్నెస్ ఉంది. ఫియట్ లీనియా 2009 మోడల్. ఫస్ట్ ఓనర్. షోరూమ్ ట్రాక్ మీద ఉంది. 76,000 తిరిగింది. షోరూమ్ కండిషన్ అనమాట. కావాలంటే మీరు మెకానిక్ దగ్గర చూపించుకోవచ్చు సార్. తీసుకున్నా ముందు సార్. ఓకే. 2009 మోడల్ 31 దాకా వ్యాలిడిటీ ఉంది. దీనికి ప్రైస్ సార్ అది 1,50,000 సార్. సో గైస్, మనకు 1,50,000లో కార్ వస్తుంది. యాక్టివా కొన్ని రేట్లో సార్. ఇది 1,35,000 మనకు యాక్టివా షోరూమ్ నుంచి వస్తుంది. ఆ రేట్లోనే మన దగ్గర i10 ఉందా, 2009 మోడల్, ఫస్ట్ ఓనర్ బండి అనమాట. 1,35,000 దీని ప్రైస్. షోరూమ్ కండిషన్ ఉంది. 2 తాళం ఉంది దీనికి. సో గైస్, 1,30,000 1,35,000 సార్. సో గైస్, 1,35,000 వస్తుంది.
2009 మోడల్. సో 2009 మోడల్. సో కార్ పర్లేదు, బాగానే ఉంది. ఒక్కసారి ఇంటీరియర్ చూపిస్తాం మీకు ఎలా ఉందో. సో గైస్ చూడొచ్చు. సో మనకు 1,30,000 వస్తుంది. సో ఇంటీరియర్ పర్లేదు, బాగానే ఉంది. సో డ్యామేజ్ ఏం లేదు సార్. దెర్ ఇస్ నో డ్యామేజ్ రైట్? నో డ్యామేజెస్ సార్. 100% నాన్ అఫెక్టెడ్, నాన్ ఫ్లడెడ్, ఇంకా 100% నాన్ యాక్సిడెంటల్ బండిలు ఉంటుంది సార్. సో కొద్దిగా ఓల్డ్ మోడల్ కార్ బాగానే ఉంది సార్. నెక్స్ట్ వచ్చేసరికి 2011 మోడల్ వోల్క్స్వాగన్ వెంటో పెట్రోల్ వేరియంట్ ఉందా. ఇది ఒక బుల్లెట్ కొన్ని రేట్లో ఉంది సార్. మన షోరూమ్ నుంచి ఒక బుల్లెట్ కొనుక్కుంటారు కదా, అదే రేట్లో మనకు 4-wheeler కార్ వస్తుంది. 2011 మోడల్, ఫిట్నెస్ 26 దాకా ఉంది. షోరూమ్ కండిషన్, ఫస్ట్ ఓనర్ ఉంది. 70,000 జెన్యున్ గా తిరిగింది. ఓకే. దీని ప్రైస్ వచ్చేసి 2 లక్షలు సార్. 2 లక్షలా? 2 లక్షలు సార్. సో మోడల్ వేరియంట్ వోల్క్స్వాగన్ వెంటో సార్. ఓకే. సో గైస్ మనకు 2 lakh బడ్జెట్ లోపే వస్తుంది. 2011 మోడల్ రైట్? 2011 మోడల్. సో 2011 మోడల్. సో కార్ బాగానే ఉంది, మనకు మనకు ఎలాంటి డ్యామేజ్ ఏం లేదు. సో గైస్ వోక్స్వాగన్ వెంటో ఇది. ఇంటీరియర్ పర్లేదు, సో బాగానే ఉంది. ఓల్డ్ మోడల్ అయినా. సో 11 మోడల్ ఇది. సో మనకు రేర్ సీట్లు చూడొచ్చు. సో సీట్లు చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఎలా ఉంది సార్ కార్ కండిషన్? బాగానే ఉందా? కార్ కండిషన్ సూపర్ ఉంది సార్. ఫస్ట్ ఓనర్ మీద ఉంది, షోరూమ్ ట్రాక్ మీద ఉంది. మీకు కావాలంటే ఒకసారి మెకానిక్ కానీ షోరూంలో కానీ చూపించుకోవచ్చు సార్. సో ఎంత ఉంది సార్ ప్రైస్? 2 lakhs సార్. సో గైస్ మనకు 2 lakh బడ్జెట్లో వస్తుంది. సో 11 మోడల్. చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది స్కోడా అని. స్కోడా మా బ్రాండ్ వచ్చేసరికి చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ కార్ ఇది స్కోడా ఒక్టేవియా అనమాట. దీని మైలేజ్ వచ్చేసరికి 18 to 20 వస్తుంది. సింగిల్ ఓనర్ ఉంది, షోరూమ్ ట్రాక్ మీద ఉంది. 2030 దాకా ఫిట్నెస్ ఉంది. 2 తాళాలు ఉన్నాయి. దీనికి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. 75,000 జెన్యున్ గా తిరిగింది. షోరూమ్ లో కానీ మెకానిక్ కానీ చూపించుకోవచ్చు సార్. దీని ప్రైస్ వచ్చేసరికి 2,35,000 సార్. సో 2,35,000. ఓకే. 30 దాకా ఫిట్నెస్ ఉంది సార్. అవునా? సో గైస్ 30 వరకు ఫిట్నెస్ ఉంటుంది. సో మనకు 2,35,000 ప్రైస్ ఉంది. చెప్పండి సార్ నమస్కారం. మన దగ్గర బయట స్టేట్స్ కూడా కార్స్ ఉంటుంది సార్. దానికి మనం ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ మార్చుకొని టీజీ మార్చుకొని ఇస్తాం. ఇది జార్ఖండ్ రిజిస్ట్రేషన్ ఉందా. 2012 మోడల్ డాక్టర్ రివెన్ బండి. ఇది షోరూమ్ ట్రాక్ మీద ఉంది. ఫస్ట్ ఓనర్ అనమాట. దీన్ని 2012 మోడల్, 59,000 తిరిగింది. దీనికి ప్రైస్ వచ్చేసరికి విత్ టీజీ రిజిస్ట్రేషన్తో పాటు 2,50,000. ఓకే. 2,50,000 విత్ టీజీ రిజిస్ట్రేషన్. ఒకవేళ ఎన్ఓసి మీద కావాలంటే ఎన్ఓసి మీద ఇచ్చేద్దాం. ఎన్ఓసి పైన రేట్ వచ్చేసి 180 వస్తుంది సార్. 180 వస్తుంది. 180 ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉందా. దానికి 2 తాళాలు ఉన్నాయి. సో మోడల్ సార్ అది 2012 మోడల్. సో గైస్ 12 మోడల్. సో మనకు 1,85,000. 2,50,000 సార్. 2,50,000 వస్తుంది. సో కార్ చాలా చాలా బాగుంది. నెక్స్ట్ మన దగ్గర ఉంది ఈకో కార్ 2023 మోడల్. 3,500 తిరిగింది. చాలా మంది స్కూల్ డ్రాపింగ్ కోసం లేకపోతే ఫ్యామిలీ కోసం చిన్న కార్స్ కనిపిస్తుంది చూసుకుంటారు కదా. ఇది మన దగ్గర ఉన్న 2023 మోడల్. ఓన్లీ 3,500 తిరిగింది సార్. షోరూమ్ ట్రాక్ మీద ఉంది. ఫస్ట్ ఓనర్ బండి. ప్రైస్ సార్? ప్రైస్ వచ్చేసి 5,35,000 సార్. ఓకే. కూడా 2 తాళాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు. కానీ ఓన్లీ 3,500 తిరిగింది అంతే సార్. అవునా? అంతే. ఓకే. ఇప్పుడు చెప్పండి సార్ ప్రైస్ ఎంత? 5,35,000 దీని ప్రైస్. 2023 మోడల్. 3,500 తిరిగింది. డీజిల్లో కొనుక్కోవాలంటే 2012 మోడల్ది SX4 ZDI అనమాట. టాప్ అండ్ వేరియంట్. మారుతి స్విఫ్ట్ SX4 ZDI అనమాట. 2012 మోడల్. సింగిల్ ఓనర్ మీద ఉంది. మొత్తం బండికి కలర్ చేసుకున్నాం మనం. కొద్దిగా స్క్రాచెస్ ఉండేది, దానికోసం మనం రీపెయింట్ చేసుకున్నాం. ఇది ఒరిజినల్ పెయింట్ మీద లేదు సార్, కానీ ఒరిజినల్ కండిషన్లో ఉంది బండి. దీని ప్రైస్ వచ్చేసరికి 3,50,000 సార్. సేమ్ స్విఫ్ట్ డిజైర్ కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, ఒకటే బండి సార్. సేమ్ ఇంజన్ ఉంటుంది, సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మైలేజ్ వచ్చేసరికి దగ్గర 20 దాకా మైలేజ్ వస్తుంది సార్ దీన్ని. అవునా? సో గైస్ 12 మోడల్ ఇది. సో 2012 మోడల్ ZDI అనమాట. ప్రైస్ సార్? ప్రైస్ 3,50,000 సార్. ఓకే. నమస్కారం. టొయోటా లవర్స్ కోసం తీసుకొచ్చిన టొయోటా ఇటియోస్ క్రాస్ అనమాట. 2013 మోడల్, 2014 మోడల్. సింగిల్ ఓనర్ మీద ఉంది. 79,000 ఏదో తిరిగింది. సూపర్ కండిషన్ ఉంటుంది సార్. బండి వచ్చేసరికి మైలేజ్ వచ్చేసరికి దగ్గర 20 దాకా రావచ్చు. దీనికి డీజిల్ వేరియంట్ అనమాట. ప్రైస్ వచ్చేసరికి 3,25,000 నెగోషియబుల్ సార్. ఓకే. సో గైస్ 3,25,000 ఉంది. ఇంకా ప్రైస్ ఇంకా తగ్గుతుంది అనమాట. సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చెప్పండి సార్ నమస్కారం. మైలేజ్ కోసం చూసుకుంటున్నారంటే ఇదే బండి సార్. 2014 మోడల్ రెనాల్ట్ డస్టర్ అనమాట. 1,10,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్. షోరూమ్ ట్రాక్ మీద ఉంది. 2 తాళాలు ఉన్నాయి. దీనికి ఫ్యాన్సీ నెంబర్ అనమాట. 1515. మైలేజ్ వచ్చేసరికి దగ్గర 20 రావచ్చు సార్. షోరూమ్ కండిషన్ మీద ఉంది. మామూలు రబ్బింగ్ పాలిష్ చేసుకొని పెట్టుకున్నారు సార్. ఒక 2 పీస్ ఏమైనా కలర్ అయ్యి ఉండదు. అవునా? సో మోడల్ సార్ అది 2014 మోడల్ సార్. 85 PS అంటది దీనికి. ప్రైస్ సార్ అది
దీని ప్రైస్ వచ్చేసి 3,40,000 సార్. 3,40,000 డీజిల్ కదా? డీజిల్ సార్. సో గైస్ మనకు 3,40,000 వస్తుంది. సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి మనకు ఇంటీరియర్ చూపిస్తే ఎలా ఉందో. సో గైస్ చూడొచ్చు, రెనాల్ట్ డస్టర్ ఇంటీరియర్ పర్లేదు, బాగానే ఉంది. సో ఇక్కడ డ్యామేజ్ అనిపించలేదు సార్. 14 మోడల్ సార్ ఇది? 14 మోడల్ సార్. 14 మోడల్. సో కార్ అయితే పర్లేదు, బాగానే ఉంది. సో గైస్ ఒకసారి మనం రేర్ సీట్లు చూద్దాం. సో రేర్ సీట్లు అయితే పర్లేదు, బాగున్నాయి. విత్ కప్ హోల్డర్ కూడా వస్తుంది ఇందులో. అది టాప్ ఎండ్ సార్? టాప్ ఎండ్ కాదు సార్, RXL వేరియంట్ ఉంది. RXZ వచ్చేసరికి టాప్ ఎండ్ ఉంటుంది. 85 PS ఉంటుంది బండి ఇది. అవునా? ప్రైస్ సార్ ఇది? 3,40,000 సార్. 3,40,000. సో గైస్ మనకు 3,40,000 మనకు డీజిల్ వెహికల్ వస్తుంది. ఎవరైతే ఎక్కువ మైలేజ్ కావాలంటే రెనాల్ట్ డస్టర్కి వెళ్ళండి. సో మనకు SUVలు కూడా ఉంటుంది, మనకు ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. లగ్జరీ కార్స్లో పోవాలంటే మన దగ్గర గుజరాత్ రిజిస్ట్రేషన్ మీద ఉంది. BMW X3 2011 మోడల్ అనమాట. ఫిట్నెస్ 26 దాకా ఉంది. అవును. సో గైస్ BMWలో ఎవరైతే చాలామంది నన్ను లగ్జరీ కార్స్ అడుగుతున్నారో, సో తక్కువ ప్రైజ్లో కావాలని చెప్పి, సో ఇది మనకు BMWలో లేటెస్ట్ మోడల్ ఇది 2011 మోడల్ సార్. 11 మోడల్ BMW X3. ప్రైస్ అది 6 lakhs సార్. 6 lakhs. NOC కావాలంటే ప్రొవైడ్ చేద్దాం సార్. అవును. అవును సార్. రిస్కారు ఇన్నోవా లవర్స్ కోసం ఇన్నోవాస్ తీసుకొచ్చారు సార్. మన దగ్గర ఉన్న ఇన్నోవా 2 బండిలు, ఒకటి 2007 మోడల్, ఒకటి 11 మోడల్. ఇది వచ్చేసరికి 2007 మోడల్, సెకండ్ ఓనర్ ఉంది ఆ బండి. 7 మోడల్? అవును సార్. కొద్దిగా బాడీ కండిషన్ మంచిగా లేదని చెప్పి మొత్తం కలరింగ్ చేయించుకున్నా. మీరు షైనింగ్ చూసుకోవచ్చు. 2007 మోడల్ ఇది. 7 మోడల్. ప్రైస్ సార్? ప్రైస్ వచ్చేసరికి 2,85,000 సార్. నెగోషియబుల్ ఉంది. ఓకే. సో గైస్ 2,85,000 ఉంది. సో ఇంకా ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. సో మోడల్ ఏదన్నారు? 2007 మోడల్ సార్. సో గైస్ 7 మోడలే. ఎప్పుడు దాకా ఉంటుంది సార్ ఫిట్నెస్? 2026 దాకా ఉంది సార్. అవునా? చెప్పండి సార్. రిస్కారు ఇన్నోవా సార్ రెంటల్ కోసం పెట్టుకుంటారా, లేకపోతే పెళ్ళిళ్ళ కోసం, లేకపోతే సెల్ఫ్ డ్రైవ్ కోసం మీరు బండిలు చూసుకుంటున్నారంటే ఇది ఆపర్చునిటీ అనమాట సార్. 2011 మోడల్ బండి, V వర్జన్. దగ్గర 2 లక్షలు తిరిగింది సార్. సెకండ్ ఓనర్ మీద ఉంది. బండి కండిషనే ఉంటుంది. ప్రైస్ వచ్చేసరికి 4,35,000 నెగోషియబుల్ ఉంటుంది సార్. ఓకే. సో గైస్ మనకు 4,30,000 ఉంది. సో ప్రైస్ ఇంకా నెగోషియబుల్ ఉంటుంది. సో మనకు మోడల్ 11 మోడల్ సార్? 2011 మోడల్ సార్. 26 దాకా ఫిట్నెస్ ఉంది సార్. సో 2011 మోడల్. సో కార్ బాగానే ఉంది సార్. కండిషన్ మంచిగా ఉంది సార్. మీకు కావాలంటే మెకానిక్ కానీ టొయోటా షోరూమ్లో కానీ చూపించుకోవచ్చు సార్. ఓకే. ఆఫీసర్ వాడింది బండి సార్. బొలెరో స్కార్పియో 2009 మోడల్, సింగిల్ ఓనర్, 1,97,000 తిరిగింది. హాఫ్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది సార్. బండి కండిషన్ ఉంది. ఓకే. ఎంత సార్ ప్రైస్ వచ్చేసరికి 2,85,000 సార్. నెగోషియబుల్ ఉంది. దీనికి వ్యాలిడిటీ వచ్చేసరికి 2031 దాకా ఉంది సార్. అవును. పెట్రోల్లో చిన్న బడ్జెట్ బండిలు చూస్తున్నా అంటే ఇదే బండి సార్. 2014 మోడల్, సెకండ్ ఓనర్ బండి ఇది. 37,500 తిరిగింది. షోరూమ్ ట్రాక్ మీద ఉంది సార్ బండి. ప్రైస్ వచ్చేసి 2,65,000 సార్. 2,65,000 మోడల్ సార్. 2014 మోడల్. సో గైస్ 14 మోడల్. ఎవరైతే మనకు 2,50 బడ్జెట్లో కారు కావాలంటే దీనికి వెళ్ళొచ్చు. సో కారు బాగానే ఉంది. సో ఇక్కడ డ్యామేజ్ ఏమి కనిపించలేదు. ఓన్లీ 37,500 తిరిగింది సార్. 13 మోడల్, 14 రిజిస్ట్రేషన్ అనమాట. ఓకే. సో గైస్ చూడొచ్చు, హోండా బ్రియో ఇంటీరియర్ చాలా బాగుంది. ఎవరైతే 30 మోడల్ మనకు 2,50,000 కాల కారు కావాలంటే దీనికి వెళ్ళొచ్చు. చూడొచ్చు మన టచ్ స్క్రీన్ ఉంది, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవే ఉంటాయి. సో కార్ ఎక్కడ డ్యామేజ్ అనిపించలేదు. ఒక్కసారి మన రైడ్ సీట్లు చూడు. సో చాలా అంటే చాలా బాగుంది. చెప్పండి సార్, ఎంత వస్తుంది మ్యాక్సిమం ప్రైస్ అంటే? 2,50,000 దాకా వచ్చేస్తుంది సార్. 13 మోడల్ 37,500 తిరిగింది సార్ ఓన్లీ. ఓకే. చిన్న బడ్జెట్ మంచి బండి. 37,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ 2016 మోడల్, రెనాల్ట్ పల్స్ అండి. పెట్రోల్ వేరియంట్ అనమాట. సో రెనాల్ట్ పల్సా? 2016 మోడల్. సో గాయస్ రెనాల్ట్ పల్స్ అది 2016 మోడల్. సో కార్ రెడ్ కలర్లో ఉంది. సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మోడల్ అయితే 2016 మోడల్, 2016 మోడల్. ఎన్ని కిలోమీటర్ డ్రైవ్ ఉంటుంది సార్? 37,000 కిలోమీటర్. అవునా? సో ప్రైస్ ఎంత సార్? ప్రైస్ వచ్చేసి 2,50,000 అన్న. 2,50,000 కొత్త బ్రాండ్ న్యూ కండిషన్ లాగా ఉంది. అవునా? అవును. షోరూమ్ ట్రాక్ మీద ఉంది. ఒకటే ఓనర్ దీనిది. సో గాయస్ 2016 మోడల్. సో మనకు 2,60,000. 2,50,000. 2,50,000 ప్రైస్. సో ఎవరికైతే 2,50,000 కార్ కావాలి, సో రెనాల్ట్ కార్ కావాలంటే దీన్ని చూడొచ్చు. సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. 2016 మోడల్. సో మనకైతే ప్రైస్ 2.5 బడ్జెట్లో వస్తుంది. ఎవరికైతే 2,50,000 కార్ కావాలంటే దీన్ని చూడొచ్చు. సో కారు పర్లేదు, బాగానే ఉంది. ఒక్కసారి మనం రేర్ సీట్లు చూద్దాం. సో బాగానే ఉంది. సో ఎలా ఉంది సార్ కార్ కండిషన్? బాగానే ఉందా? సూపర్ కండిషన్ సార్. ఫస్ట్ ఓనర్ బండి. రిపేర్ ఏముండదు కదా సార్ కారు? ఏం లేదు సార్ ప్రస్తుతానికి. సో 2.5 2.5 సార్. సో
సో గైస్ 2,50,000 వస్తుంది. సో కార్ ఎంటైర్గా ఎలా ఉందో చూడొచ్చు. కార్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. సార్ మన ఛానల్ ద్వారా ఎవరైనా వస్తే కార్ కొనడానికి ఏమైనా డిస్కౌంట్ ఉంటుంది సార్? ఇస్తా సార్. మీ ఛానల్కి ఫాలో అయిపోయి వస్తే డిస్కౌంట్ ఇస్తా సార్. అంతేనా? అవును సార్. ఫ్రీ ట్రాన్స్ఫర్ కూడా పెడతాం సార్ ఫస్ట్ 5 కస్టమర్స్కి. అవునా? ఫ్రీ ట్రాన్స్ఫర్ సార్. సీసీ కానీ ట్రాన్స్ఫర్ కానీ చేసుకోవచ్చు. ఓకే. సో గైస్ వీడియో చూసి ఫోన్ చేయండి వాళ్ళకి. సో మనకు 5 మంది కస్టమర్కి ఫస్ట్ 5 కస్టమర్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫస్ట్ 5 కస్టమర్స్కి సార్ ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రాన్స్ఫర్కి ఎలాంటి చార్జెస్ ఉండొచ్చు సార్. ఓకే సార్. రైట్. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చూశారు అండి. సో ఏషియన్ గ్రాండ్ ఆటో కన్సల్టేషన్ మోర్ దెన్ ఒక 15 కార్స్ వరకు కవర్ చేస్తాం. సో ఈ వెహికల్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ ఏషియన్ గ్రాండ్ ఆటో కన్సల్టేషన్లో చాలా జెన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి. సో అంతేకాకుండా ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో కారు మీరు ఫైనాన్స్లో కొనొచ్చు. సో గైస్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అడ్రస్ ఎక్కడ అంటే మనకు నాంపల్లి మెట్రో స్టేషన్ ఉంటుంది. సో మెట్రో స్టేషన్ దగ్గర నియర్ బై ఉంటుంది. సో తప్పకుండా విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.